మోందా తుఫాన్తో కూలిన చెట్లను తొలగించే పనిలో పడింది విజయవాడలో మున్సిపల్ శాఖ. యుద్ధ ప్రాతిపదికన చెట్ల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణ జనజీవనానికి ఆటంకం లేకుండా తొలగిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. తుఫాను తీవ్రతకి కొన్ని చెట్లు నేలకూడడం జరిగింది. దీంతో పాటు రోడ్డు మీద నీళ్లు కూడా ఎక్కువ నిలిచి ఉన్నాయి. ప్రస్తుతం ఈ చెట్ల తొలగింపు మీద విజయవాడలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, చెట్ల తొలగింపు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే జనావాసాలు నివాసాలు ఉండే ప్రాంతంలో చెట్లు పడిపోతే కనుక దాని మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా వాటిని తొలగించడం మీదే బేసిక్గా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రొక్లైనర్లు, జేసీబీలు, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగితే వెంటనే వాటికి సంబంధించి పనులు చేయడానికి రెవెన్యూ శాఖ అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ శాఖ కూడా అప్రమత్తమైంది. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ రెండు శాఖలు కలిసి సమన్వయంతో బాగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తే కనుక దానికి సంబంధించి చెట్లు కూలినప్పుడు ఏ రకంగా తీస్తున్నారు, వాటిని పూర్తి స్థాయిలో తీస్తే కనుక ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏ రకంగా ఉంటాయి, ఈ అంశాలన్నింటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. మున్సిపల్ శాఖ రాత్రి నుంచి కూడా కోఆర్డినేట్స్ చేసుకుంటూ అటు అన్ని మున్సిపల్ కమిషనర్లకి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా చెట్లు కూలిపోయిన పరిస్థితులు ఇతరత్ర ఉంటే కనుక వెంటనే వాటిని దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు నివాసాల మధ్యలో కనుక చెట్లు కూలిపోయినా, లేకపోతే రోడ్లకు అడ్డంగా చెట్లు కూలిపోయినా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా వాటి తొలగింపు మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రధానంగా గాలి వల్ల చెట్లు కూలిపోతున్న పరిస్థితి. దీనివల్ల ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటిని తొలగించడం మీద ప్రధానంగా ప్రభుత్వం కానీ ఆయా శాఖలు కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తే కనుక మనం విజయవాడలో చెట్లు కూలుతున్న చెట్లను వాటిని తొలగించి అంశం మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. వాటిని ఎక్కడికక్కడ తీసివేయకపోతే ఇబ్బందులు ఉంటాయని గ్రహించి ప్రధానంగా దీని మీద దృష్టి పెట్టిన పరిస్థితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఈ తీవ్రమైన గాలి వచ్చినప్పుడు వర్షం తోడైతే కనుక దాని ప్రభావం ఉంటుంది. అవి చెట్లు తొలగించడం కూడా ఇంటి మీద కానీ మనుషుల మీద కూడా పడకుండా చాలా జాగ్రత్తగా తొలగించాలి. వాటిని జాగ్రత్తగా తొలగించకపోతే కనుక ఎటో వైపు పడే అవకాశం ఉంటుందని ప్రధాన ఉద్దేశంతో వీటిని తొలగింపు మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం క్లియర్గా అక్కడ ఉన్న చెట్లు తొలగించడం మీద మున్సిపల్ శాఖ ఏ రకంగా ఫోకస్ పెట్టింది, అదేవిధంగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ రకంగా ముందుకెళ్తోంది అనే అంశాన్ని కూడా ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు విద్యుత్ తీగలు ఉన్నాయి. విద్యుత్ సరఫరాకి ఒక పక్క ఆటంకం లేకుండా ఈ చెట్లను తొలగించడం, రోడ్డుకి అడ్డం లేకుండా కూడా తొలగించడం, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే తుఫాన్ అంటేనే అన్ని శాఖలు సమన్వయంతో ప్రధానంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టి ముందుకెళ్తున్న వాతావరణం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెట్లు తొలగించడం మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషను ఎప్పటికప్పుడు దీన్ని మానిటరింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి కూడా ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. మున్సిపల్ శాఖ చెట్లు తొలగించే కార్యక్రమం మీద దృష్టి పెట్టడం, ప్రజలకి ఆటంకం లేకుండా ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళటం, దీని మీదే ప్రధానంగా ఫోకస్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తుఫాను ప్రభావం కొంత బలహీనపడడంతో కూడా వర్షం ప్రస్తుతం పడుతుంది, గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది. వీటికి అంతరాయం లేకుండా తొలగించే అంశం మీద ప్రధానంగా ఫోకస్ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, చెట్లు నేలకొరుగుతున్నాయి, విద్యుత్ స్తంభాలు పడిపోతున్నాయి. కాబట్టి వీటన్నిటిని తొలగింపు చేసి సాధారణ జనజీవనం రావడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.